నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలంటూ టీడీపీ ఆధ్వర్యంలో వెంకటపాలెం నుంచి వెలగపూడి సచివాలయం వరకు ర్యాలీలో పాల్గొన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేస్తున్న అందరి ప్రభుత్వం. రైతు భరోసా సొమ్ము నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ అవుతుందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆన్లైన్ జూదాన్ని నిషేధిస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం. నిజాంపట్నంలో యథేచ్ఛగా జూదాలు కొనసాగుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ నిలదీసిన టీడీపీ సభ్యులు అనగాని సత్యప్రసాద్. ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అసత్యాలు మాట్లాడటం, వెల్లోకి వెళ్లటం టీడీపీకి ఫ్యాషన్ అయిపోయింది. మండిపడిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేస్తున్న అందరి ప్రభుత్వం కాబట్టి దేశ చరిత్రలో కన్నీవిని ఎరుగని విధంగా 1.5 కోటి మందికి పైగా రైతులకు రైతు భరోసా సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అలా జమ చేసిన సొమ్మును వారి పాత అప్పుల కింద బ్యాంకులు మినహాయించుకోలేని విధంగా ఇస్తున్నామని అన్నారు. దాదాపుగా 50 లక్షల మంది రైతులకు సంవత్సరానికి 13,500 చొప్పున 5 సంవత్సరాలలో మొత్తం 67,500 రూపాయలు నేరుగా వారి చేతుల్లో అందజేస్తున్నట్లు తెలియజేశారు. నవరత్నాలలో మొదటి పథకం రైతు భరోసా అని 4 ఏళ్లలో ఒక్కో రైతు 12,500 చొప్పున మొత్తం 50,000 ఇస్తున్నామని మొదట్లో చెప్పామని, కానీ ఇప్పుడు రైతుకు తోడుగా ఉండేందుకు మానవత్వంతో ఒక్కో రైతుకు 13,500 రూపాయల చొప్పున ఇస్తున్నామని వివరించారు. అధ్యక్ష, డిసెంబర్ 15వ తారీఖున ఇన్సూరెన్స్ అమౌంట్ 2019 ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ అమౌంట్ 1,227 కోట్ల రూపాయల క్లెయిమ్స్ సెటిల్ చేస్తా ఉన్నాము, ఇస్తున్నాము, బటన్ నొక్కి ఆ రోజు రిలీజ్ చేస్తాము అని చెప్పి అది నిన్న సభలో చెప్పింది కాదు అధ్యక్ష. దానికన్నా ముందు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లోనే నేను డేట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ క్యాబినెట్ లో అదే డిసెంబర్ 15వ తారీఖున క్యాబినెట్ లో ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మొన్న క్యాబినెట్ లో అన్నాం అధ్యక్ష, డిసెంబర్ 15వ తారీఖున ఇన్సూరెన్స్ రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము 2019కి సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము బటన్ నొక్కి ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. డిసెంబర్ 15వ తారీఖున డబ్బు ఇస్తున్నామని చెప్పి తెలిసి డిసెంబర్ 15వ తారీఖున డబ్బు ఇస్తున్నామని తెలిసి ఈ రోజు రచ్చయింది అధ్యక్ష. ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష, ఒక గవర్నమెంట్ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇన్సూరెన్స్ సొమ్ము ఎవరికైనా కూడా బెనిఫిషరీస్కి ఎవరికైనా రైతులకు నష్టపోయిన రైతులకు ఇచ్చే కార్యక్రమం జరిగేటప్పుడు అందులో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, అందులో ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది. ఇలా ముగ్గురు కలిసి అనుసంధానమై ఆ కార్యక్రమం అన్నది డిసెంబర్ 15వ తారీఖున డబ్బులు రిలీజ్ చేయడం అనేది జరిగేదానికోసం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ రకంగా చేసేటప్పుడు ఈ రకంగా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదు, ఇంకొకటి మేము కట్టమా, ఎప్పుడు కడతామా, ఎప్పుడు చేస్తామా అనేది వాళ్ళకి ఏం సంబంధం అధ్యక్ష? డిసెంబర్ 15వ తారీఖున రైతులకు బటన్ నొక్కుతానే రైతుల అకౌంట్లోనే డబ్బు వస్తుందా లేదా చూసుకోమని చెప్పండి. ఈ రోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అని అంటే, జగన్ అనే వ్యక్తి ఒక మాట చెబితే జగన్ చేస్తాడు అని చెప్పి క్రెడిబిలిటీ ఇవ్వాలని అధ్యక్ష. శాసనసభ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 2వ రోజు వేడిగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఆన్లైన్ జూదాన్ని నిషేధిస్తూ మంగళవారం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. అనంతరం బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా టీడీపీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్ నిజాంపట్నం యథేచ్ఛగా జూదాలు కొనసాగుతున్నాయని, ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ ఆరోపించారు. అవినీతి రహిత పరిపాలన ఇస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్పేవారు ప్రమాణం చేశారు. ఈ 18 నెలల్లో వారి యొక్క పరిపాలనకి కాళ్ళ కింద నీళ్లు తెస్తుంది వాళ్ళ నాయకులు కాదా అని అడుగుతాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఆన్లైన్
గేమింగ్ బంద్ చేస్తా అంటూ ఆఫ్లైన్ లో వాళ్ళ నాయకులు ఈ రాష్ట్రంలో నలుమూలల దాదాపుగా 100 చోట్ల జూతగులు నడిపిస్తున్నారు లేదా అడుగుతా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ రాష్ట్రంలో వచ్చి పక్క రాష్ట్రంలో వచ్చి అధ్యక్ష విత్ ప్రూఫ్ నేను చెప్తా, విత్ ప్రూఫ్ చెప్తా అన్న మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. లెట్ మీ టాక్ సార్, నిజాంపట్నంలో చెప్పండి సార్, చెప్పండి. అయితే నిజం నా నేను జరుగుతుంది. లెట్ మీ టాక్, లెట్ మీ టాక్, లెట్ మీ టాక్, లెట్ మీ టాక్. సార్ ఇంటెలిజెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే సార్ పక్క రాష్ట్రాల్లో ఎవరు కూర్చున్నా కూడా చెప్పగలిగే ఇంటెలిజెన్స్ ఇక్కడ లేదు అంటే నేను ఒప్పుకోను సార్. ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను చెప్తా ఉన్నా సార్, నిజాంపట్నం మండలంలో పెద్ద ఎత్తున షెడ్యూల్ వేసి రోజుకి 200 కార్లు కోవిడ్ లో కూడా మీ పోలీసు వాళ్ళని ఆత్మపరిశీలన చేసి అడగమని చెప్పండి సార్. నేను సార్ పోలీసింగ్ లో కూడా చాలా మంది గొప్ప గొప్ప స్టార్ వాల్స్ ఉంటారు సార్. గతంలో చాలా మంది హైదరాబాద్ సమైక్యం ఉన్నప్పుడు చాలా మంది చాలా బాగా చేశారు సార్. ఈ రాష్ట్రంలో మాజీ మంత్రులు అవ్వచ్చు చాలా మంది అండల్లో జరుగుతూ ఉన్నాయి సార్. వాటి మీద టార్గెట్ చేయకుండా కేవలంగా కక్ష సాధింపుతో ఆర్గనైజ్డ్ గా చెప్తున్నా నడుస్తా ఉంది. ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్ ఐ విల్ రిజైన్ ఫ్రమ్ దిస్ హౌస్ అండ్ గో ఇఫ్ యూ కెన్ ప్రూవ్ దట్ ఇట్స్ నాట్ రన్నింగ్ ఇన్ నిజాంపట్నం ఆర్ ఎనీ అదర్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఐ విల్ రిజైన్ అండ్ గో. యూ ప్రూవ్ మీ. ఐ విల్ షో యూ త్రూ పేపర్. ఇవాళ పేపర్ వచ్చింది సార్, ఇవాళ పేపర్ వచ్చింది. కోడి పందాలు జూదములు నిజాంపట్నం ఇవాళ పేపర్లో వచ్చింది సార్. సార్ ఈ సందర్భంగా అనగాని సత్యప్రసాద్ ఆరోపణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఆన్లైన్ జూదానికి సంబంధించి ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకొని రండి, తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కర్నూలు జిల్లాలో మంత్రి జైరాం దూరపు బంధువు ఒకరు గ్రామంలో ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిసిన వెంటనే పోలీసులు దాడి చేశారు. ఆ నిర్వాహికులను అదుపులోకి తీసుకున్నారు. మంత్రి బంధువు అని చెప్పి ఊరుకోకుండా కేసు పెట్టడం జరిగింది. ఇన్ఫాక్ట్ గౌరవ సభ్యులకు నేను ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్తా ఉన్నా అధ్యక్ష, ఎక్కడైనా కూడా ఎవరైనా తప్పు చేస్తే దయచేసి మా దృష్టికి తీసుకొని రండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టే కార్యక్రమం చేయండి. ఇన్ఫాక్ట్ సో మచ్ సో అధ్యక్ష, కర్నూలు జిల్లాలో ఇదే మాదిరిగానే జరిగితే సాక్షాత్తు మా మంత్రి జైరామ్కు సంబంధించిన కజిన్ ఎవరో ఒక బ్రదర్ కజిన్ కొంచెం డిస్టెంట్ బంధువు ఇదే మాదిరిగా ఒక గ్రామంలో ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంది అని చెప్పి పోలీసులకు తెలిసి వెంటనే రేడ్ చేయడము, ఆ బంధువు దూరంగా ఉన్న బంధువు అయినా కూడా లెక్క చేయకోకుండా బంధువును కూడా కేసులు పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. ఎక్కడైనా కూడా తప్పే అధ్యక్ష. ఎవరైనా పొరపాటునైనా కూడా ఇటువంటి ఎక్కడ కూడా చేయడం అనేది జరిగితే మా దృష్టికి తీసుకుంటారండి. పోలీసులకు వెరీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరిని కూడా స్పేర్ చేసే కార్యక్రమం జరగదు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది బాబు స్కీమ్, ఇది జగన్ స్కీమ్ అంట. ప్రభుత్వంలో బాబు స్కీమ్, జగన్ స్కీమ్ ఉంటాయా? మళ్ళీ వీటిపై ప్రభుత్వ డబ్బుతో యాడ్స్ ఇచ్చుకుంటారు. ఆడి పేపర్కి మళ్ళీ ఇంకో పేపర్కి. ఏమనాలి వీణ్ణి? ఇంగిత జ్ఞానం ఉందా అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నోటికి వచ్చిన వ్యాఖ్యలు చేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ ఇప్పుడు కడతామంటున్నారు. ఎవరైనా ఒప్పుకుంటారా? రుణమాఫీకి మీరు 15,000 కోట్లే ఇచ్చామని ఆ మంత్రి అంటాడు. వెనకాల ఎవడో కాదు 12,000 కోట్లు ఇచ్చాడంటాడు. వాడి బడ్జెట్లోని 15,000 కోట్లని చెప్పాడు. వీడు అదే చెబుతాడు. 1.5 సంవత్సరం అయింది. నువ్వొచ్చినా నువ్వు ఇవన్నీ చేస్తావా అని చంద్రబాబు ఆవేశంతో మాట్లాడారు. వ్యవసాయం దండగాని చెప్పిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట మాట్లాడుతున్నారంటూ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు టీడీపీ సభ్యులను విమర్శించారు. అసత్యాలు మాట్లాడటం, వెల్లోకి వెళ్లటం వాళ్ళ ప్యాషన్ అయిపోయిందంటూ మండిపడ్డారు. నివర్ తుఫాన్ నష్టం, ప్రభుత్వ చర్యలపై శాసన మండలిలో చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా తెలుగుదేశం సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని మంత్రి కన్నబాబు తీవ్రంగా ఖండించారు. లోకేష్ ట్రాక్టర్ తీసుకువెళ్లి పెద్ద యాక్షన్ చేశాడు. ఆయనకు కనీసం ట్రాక్టర్ నడపడం కూడా రాదు. నాడు వ్యవసాయం దండగాని అన్నారు. 9 నెలలు హైదరాబాద్లో దాక్కుని ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ తీరును ప్రస్తావిస్తూ చురుకలు అంటించారు.
ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కరోనా పరీక్షల సంఖ్య కోటికి చేరుకుంది. నేటి వరకు రాష్ట్రంలో 1,57,854 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. గత 24 గంటల్లో 40,728 కరోనా పరీక్షలు నిర్వహించగా 381 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,68,064కు చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. విజయవాడ గురునాయక్ కాలనీలో గురునాయక్ జయంతిని పురస్కరించుకుని గురు పూరబ్ ఉత్సవాల్లో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురునానక్ కాలనీలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో హోంమంత్రి పాల్గొన్నారు. गुरु गोपाल आनंदा जप जप जी गए परमानंदा जन नानक नाम ते आया सूरज निकलिया तारे छपे अंधेर पलवा దివిసీమకు రానున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చల్లపల్లి మండలం పాగోలులో నివార్ తుఫాన్ దాటికి పంట నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అనంతరం నివార్ తుఫాన్ దాటికి పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. దెబ్బతిన్న పొలాలను పరిశీలించేందుకు రానున్నారు. జనసేన అవనిగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తంశెట్టి కృష్ణారావు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లనున్నారని తెలియజేశారు. ఈ దివిసంలో ముఖ్యంగా ఎప్పుడూ లేనంత విధంగా పంట నష్టం జరిగిందని చెప్పి 2 రోజుల నాడు మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు టెలికాన్ఫరెన్స్ ఆంధ్ర రాష్ట్రం అంతటా అన్ని జిల్లాల్లో నిర్వహించడం జరిగింది. ఆ టెలికాన్ఫరెన్స్లో మా పార్టీ యొక్క నాయకులు చాలామంది ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఈ తీవ్రత ఎంతవరకు ఉన్నదనేది చెప్పిన వెంటనే రైతన్నకు అండగా ఉండాలి, రైతన్న క్షేమం కోసం నేను పాటుపడాలని చెప్పేసి సంకల్పించి మా పార్టీ పిఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఎమ్మటే ఆదేశాలు ఇచ్చి 2 రోజుల్లోనే పర్యటన ఖరారు చేయమని చెప్పగా వెంటనే దానికి ఈరోజు రేపు మధ్యాహ్నం 1 o'clock కల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటిస్తారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అక్కడి నుండి ఇక్కడ ఫస్ట్ పెదప్రోల్లో ఒక పాయింట్ ఉంటుంది, అది చూసుకున్న తర్వాత ఇదే ప్లేస్లో ఇక్కడ కొంతమంది రైతులతో మాట్లాడి వాళ్ళకి కౌలు రైతులకి అయినటువంటి రైతులకు కానీ వీళ్ళకి కానీ వాళ్ళ సమస్యల్ని కనుక్కుని మొత్తం వాళ్ళు దాని గురించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. అవనిగడ్డ, నాయాలంక, కోడూరు మండలాల్లో ఉన్నటువంటి రైతులతో మాట్లాడి అక్కడి నుండి గుంటూరు జిల్లా చేరుకుంటారు. దీనికి అవనిగడ్డ ప్రజలందరూ కూడా భారీగా తరలి వచ్చి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేయాల్సిందిగా మా పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ కృష్ణారావు గారి ఆదేశాల మేర అందరూ మొత్తం ఉన్నటువంటి నష్టపోయిన రైతులందరినీ ఇక్కడికి తరలించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాను సందర్భంగా ఎంతోమంది రైతు సోదరులు, కౌలు రైతులు, అలానే రైతు కూలీలు, ఎన్నో కుటుంబాలు ఈ రోజున రోడ్డు మీద పడ్డాయి. ఎందుకంటే మనకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనుకోని విధంగా రైతులకి న్యాయం చేయట్లేదు. ఎందుకంటే రైతు ఉంటేనే మనం అందరం ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు కొంతమంది రైతులతో నేరుగా ఫోన్లో మాట్లాడిన తర్వాత వాళ్ళ కష్టాలు విన్న తర్వాత నేను స్వయంగా వచ్చి మీ కష్టాలు చూస్తాను, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలానే కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం జరిగే వరకు మా జనసేన పార్టీ నేను మీకు అండగా ఉంటాను. కృష్ణా జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో ఉన్న రైతులందరి తరపున, ప్రజల తరపున ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను, నేను మా నాయకులందరూ కూడా. కాబట్టి ఇప్పుడు వరకు ప్రభుత్వం స్పందించలేదు, అలానే కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. కాబట్టి మీ కష్టాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పాలని, పవన్ కళ్యాణ్ గారి ద్వారా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి మీకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అండడానికి ఉంటారు. మీ ద్వారా మరొకసారి పరామర్శించడానికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి ద్వారా మేము చేసే డిమాండ్ ఏంటంటే ఈ సంవత్సరం
పంటకి క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ రైతుల తరఫున కడతామని చెప్పి వాగ్దానం చేసి ఈ రోజున రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ రైతుల్ని కట్టుకోనివ్వకుండా ప్రభుత్వం కట్టుకోకుండా ఉండటం మూలంగా సుమారు 4,000 కోట్ల రూపాయలు ఈ రోజున రైతులకి నష్టపరిహారం ఏదైతే అందించాల్సిందో అలాంటి నష్టపరిహారంలో 4,000 కోట్ల రూపాయలని పోగొట్టేటువంటి దురదృష్టకరమైనటువంటి ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ చూపించి సాధ్యమైనంత వరకు గరిష్ట పరిమాణంలో రైతులకు న్యాయం చేయాలనేటువంటి సత్సంకల్పంతో వచ్చేటువంటి ఈ యాత్రలో అందరూ కూడా సహకరించి ఈ సమస్యల్ని యావత్ ప్రపంచ దృష్టికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. భద్రాచలంలో భద్రాద్రి రామయ్య సన్నిధిలో శరణు కోరిన ఓ వింత పక్షి. భద్రాచలంలో రామాలయం పూర్వ యాగశాలలో వింత పక్షి కనిపించింది. రామదాసు కీర్తనలు ఆలకిస్తూ మమేకమైన రామ శరణు అంటూ ప్రార్థిస్తున్నట్లు కనిపించింది. ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ వింత ఆకారంలో కనిపించడంతో భక్తులు సెల్ ఫోన్లో బంధిస్తూ ఆనందించారు. నీరసంగా కనిపిస్తున్న ఈ పక్షి రామయ్యను ప్రార్థిస్తున్నట్లు కనిపించింది. రామ కీర్తనలు వస్తున్నంతసేపు 2 కళ్ళు మూసుకొని ఆలకిస్తున్నట్లు కనిపించిందని భక్తులు తెలిపారు. ఫోన్ చేస్తా సుదర్శన ద్వారా నుండి శ్రీ స్వామివారిని ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చు. ఏం పేరు నీ పేరు? పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే క్యాంపులో మూగ జీవాలకు మందులు ఇప్పించి వాటిని రోగాల బారి నుంచి కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ పి నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం మోపాల్ మండలం కేంద్రంలో వెటర్నరీ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నట్ట నివారణ వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు నుంచి డిసెంబర్ 7 వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో క్యాంపులు ఏర్పాటు చేసి గొర్రెలు మేకలలో నట్టల నివారణకు మందులు వేయనున్నామని తెలియజేశారు. ప్రభుత్వం నుంచి జరగాల్సిన కార్యక్రమం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రభుత్వం యొక్క సూచన మేరకు మనం ముందుకు సాగుదాం. మనకు జీవాలకు నష్టం జరగకుండా వీటిలో 100% అందరం పార్టిసిపేట్ చేసుకుంటూ ప్రతి ఒక్క జీవానికి కూడా మందులు వేయించుకుంటూ వాటి యొక్క ఆరోగ్యాన్ని కాపాడే విధంగా వాటి ద్వారా మనం మన యొక్క ఇన్కమ్ను పెంచుకునే విధంగా ముందుకు సాగుదామని ఈరోజు మీ అందరితో నేను కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసే విధంగా. అంటే మీ డాక్టర్లో తెలిసి ఉంటుంది ఎవరి దగ్గర ఎక్కువ గొర్రెలు ఉన్నాయి, ఎవరి దగ్గర ఎక్కువ మేకలు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు సింపుల్, అందరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్ వాడుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా అవసరం ఉంటే మీరు మీ యొక్క డాక్టర్ దగ్గర నుంచే ఫోన్ చేయించి మరి వాళ్ళని కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ అన్ని జీవాలకు మందులు వేసే విధంగా డిపార్ట్మెంట్ నుంచి కూడా గట్టిగా మానిటర్ చేసేటట్టుగా చూసుకోవాలి. అట్లే గొల్ల కుటుంబ సంఘం సంబంధించిన నాయకులందరూ కూడా మీ యొక్క అవసరం ఇక్కడే ఎక్కువ. టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలంటూ టీడీపీ ఆధ్వర్యంలో వెంకటపాలెం నుంచి వెలగపూడి సచివాలయం వరకు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ర్యాలీలో పాల్గొన్నారు. ఇళ్ల స్థలాల అక్రమాలపై వెంటనే విచారణ చేపట్టాలని నినాదాలు చేశారు. పేదవాడి గూడు పేదలకు ఇల్లు టిట్కో ఇల్లు వెంటనే ఎన్టీఆర్ గృహాలు వెంటనే ఇళ్ల స్థలాలపై అవినీతిపై ఇళ్ల స్థలాల అవినీతిపై ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ అవగాహన ర్యాలీని కృష్ణా జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్ అహ్మద్ ప్రారంభించారు. హెచ్ఐవి సోకిన వారికి సంఘీభావం తెలుపుతూ ఎయిడ్స్ వ్యాధి నివారణ అవగాహన కార్యక్రమాలతో సమాజాన్ని చైతన్యపరుద్దామని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పిలుపునిచ్చారు.
మరొకటి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. మరి ఈ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లాలో విజయవాడ నగరంలో ఒక పెద్ద అవగాహన ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎయిడ్స్ బాధితుల పట్ల మనం అందరం సంఘీభావం తెలుపుదాం అని చెప్పేసి నినాదంతో మరి ఈ ర్యాలీని తీయడం జరుగుతూ ఉంది. మనకు 1980 శకంలో మనకు ఈ ఎయిడ్స్ మనకు ప్రపంచాన్ని ఒక ఊపేసింది. మనకు ఒక అందరినీ దాని పట్ల మరి అందరి దృష్టిని మళ్లించేలా చేసింది. 80s 90s అలాగే 2000లో మరి మన దేశంలో కూడా కేసులు ఎక్కువ అయ్యాయి. మన జిల్లాలో కూడా 2002కి చాలా మటుకు కేసులు రావడం జరిగింది. ఆ తర్వాత ఎయిడ్స్ని నియంత్రణ చేయడంలో వైద్య రంగ నిపుణులు, ఇటు డాక్టర్లు అందరూ కూడా కృషి చేసి దానికి మందులు కనుక్కోవడంతో ఇప్పుడు పూర్తిగా మనకు ఎయిడ్స్ అనేది అది నియంత్రణలో ఉంది. ఎయిడ్స్ సోకిన వారు కూడా వారు మామూలు సాధారణ జీవితాన్ని మరి గడుపుకునేందుకు వీలుగా ఉంది. మరి ఈ అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ అనే ఎయిడ్స్ అనేది సుమారు మన జిల్లాలో మనకు 20,000 మంది దాకా ఇప్పటికీ ఈ వ్యాధితో మరి బాధపడుతున్నారు. వారికి అన్ని రకాలుగా మనకు సహాయ సహకారాలు అందించేందుకు మనకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు, మనకు ఎయిడ్స్ శాఖ వారు మొత్తం అన్ని వారికి సహాయ సహకారాలు మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలో రైతు కూలీలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 350 రోజులకు చేరుకున్నాయి. నీరుకొండ గ్రామంలో రైతు కూలీలు చేస్తున్న దీక్షలకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి సంఘీభావం తెలిపారు. రాజధాని అమరావతి విషయంలో మాట తప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. జగన్ మడమ తిప్పే వరకు పోరాటం ఆగదని అన్నారు. తుళ్లూరు మండలం పెదపరిమిలో రైతు కూలీలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 350 రోజుకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి పట్టి వైఖరి రాజధాని పెడతామేంది అని అవహేళన చేస్తున్న చదువులేని అజ్ఞానులైన మంత్రులు కొందరైతే ప్రభుత్వం తీసుకున్న గుడ్డి నిర్ణయం ఎంత దౌర్భాగ్యమైన స్థితికి ఈ రాష్ట్రాన్ని నెట్టిందో, ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి ఈ రాష్ట్రంలో చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించావో ఇప్పుడు అవన్నీ కూడా ఈ దౌర్భాగ్యమైన నిర్ణయంతో 3 రాజధానులు కావాలనే నిర్ణయంతో వెనక్కి వెళ్ళిపోవటం కూడా రాష్ట్ర ప్రగతికి ఎటువంటి ఇబ్బందికరమో ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ గమనిస్తున్నారు. శాశ్వతంగా భవిష్యత్ తరాలని ఈ రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం చేయడానికి ముందుకెళ్తున్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. గుంటూరు నగరంలో బాలాజీ హాస్పిటల్ నందు అరుదైన శస్త్రచికిత్స ద్వారా ప్రాణాలు కాపాడారు. ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ ఆసుపత్రిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 8 ఏళ్ల బాలుడు అరుదైన మెదడు కణితితో బాధపడుతూ తమ ఆసుపత్రిని సంప్రదించారని, అయితే బాలుడి పరిస్థితి పూర్తిగా తెలుసుకుని స్కానింగ్ నిర్వహించి కణితి రక్తనాళాలకు అంటుకొని ఉందని నిర్ధారించామని అన్నారు. కొద్ది మందిలో మాత్రమే వచ్చే బ్రెయిన్ ట్యూమర్ అని ఈ ట్యూమర్ను శస్త్రచికిత్స నిర్వహించి తీసివేయడం జరిగిందని అన్నారు. ఈ ఆపరేషన్ను ప్రాణాపాయం లేకుండా చేశామని తెలియజేశారు. దీనిని ఇంటర్నేషనల్ జర్నల్కు పంపించడం జరిగిందని అన్నారు. ఈ సర్జరీని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చేయడం జరిగిందని తెలియజేశారు. తమ బిడ్డకు పునర్జన్మనిచ్చిన డాక్టర్ చంద్రశేఖర్కు తాము జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. రాష్ట్ర గవర్నర్ చేత గోల్డ్ మెడల్ అందుకున్న చంద్రశేఖర్ ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపుతున్నారని తెలిపారు. వెస్ట్ గోదావరి ఏలూరు వాస్తవుడైన అర్జున్ అనే బాలుడు 8 ఏళ్ల బాలుడు తల మీద కణితి ఉందని చెప్పి బాలాజీ హాస్పిటల్కి సంప్రదించడం జరిగింది. అతనికి స్కానింగ్ చేసిన తర్వాత ఆ కణితిని డిప్లాయిక్ మెనింజియోమా గుర్తించాం. అది రక్తనాళానికి చాలా దగ్గరగా ఉండి అంటుకుని ఉంది. అది ఆపరేషన్ చేసే సమయంలో చాలా ప్రమాదం కూడా ఉందని చెప్పాము. దానికి పేషెంట్ అంగీకరించి ఆపరేషన్ పోయిన వారం చేర్చుకోవడం జరిగింది. ఆపరేషన్ చేసిన తర్వాత బాలుడు బాగా శుభ్రంగా రికవర్ అయ్యాడు. ఇది డిప్లాయిక్ మెనింజియోమా అంటారు. చాలా అరుదుగా ఉంటుంది. ఇది ఇప్పటికీ మనం 2 కేసులు చేశాము. దీన్ని లిటరేచర్ జర్నల్ పబ్లిషింగ్ కోసం కూడా పంపించడం జరుగుతుంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న దళిత బహుజన వర్గాల హక్కుల ఉల్లంఘనపై విస్తృతంగా చర్చించేందుకు విజయవాడ ప్రెస్ క్లబ్లో దళిత బహుజన నాయకులు మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. హక్కుల ఉల్లంఘనపై ఉద్యమ కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ అభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయటం, దళిత గిరిజనులపై కొనసాగుతున్న దాడులు, అత్యాచారాలు, 3 రాజధానుల పేరుతో కొనసాగుతున్న హక్కుల ఉల్లంఘనలు, వేధింపులపై విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళిత బహుజన ఉద్యమ సంస్థల నేతలు, అట్లాగే అనేక ప్రజా సంఘాలు, వివిధ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులను కూడా పిలిచి 5వ తేదీన విజయవాడ నగరంలో ఐలాపురం హోటల్ కన్వెన్షన్ హాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగ విరుద్ధ పాలనపై ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ పేరుతో కానీ, సెంట్రల్ అసిస్టెన్స్ పేరుతో కానీ అనేక పథకాలని అమలు చేస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ కలిపి ఈ రాష్ట్రంలో పథకాల రూపకల్పన చేయాలి. అందులో స్వయం ఉపాధి పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఉన్నవి. వీటిని ఎక్కడ కూడా చేయకుండా వీరు సొంత జేబుల నుంచి ఖర్చు పెట్టాడుగా అనేక సొంత పేర్లతోటి ఆ పథకాలు రూపకల్పన చేశారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అమ్మఒడి పథకం, విద్యా దేవుని పథకం, విద్యోన్నతి పథకాలని కూడా సంక్షేమ పథకాలు, నీరుగార్చే పథకాలు, విద్యార్థుల్ని, దళిత బహుజన విద్యార్థుల్ని విద్య నుంచి దూరం చేసే పథకాలు ఇవన్నీ కూడా. విద్యార్థికి స్కాలర్షిప్ విద్యార్థి పేరుతో ఇవ్వాలి తప్ప అమ్మ పేరుతో ఏ పేరుతో ఇచ్చేది కాదు. ఇది రాజ్యాంగ విరుద్ధం. నిర్మల్ జిల్లా కానానూరులోని శ్రీ 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 లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 36వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రాతకాల పూజలు 9 గంటల నుంచి, లక్ష్మీనారాయణ సుదర్శన యాగం, ఆలయ బలిహారనవం సాయంత్రం 6 గంటల నుంచి, జాతర కార్యక్రమంలో భాగంగా రథహోమాలు, రథ ప్రాణ ప్రతిష్ఠ, అశేష భక్తజన సందోహంతో ఆకాశ దీపోత్సవం, లడ్డూ వేలంపాట అంగరంగ వైభవంగా జరిగింది. हेलो सर, नमस्ते। हे पटी अस्यामेव प्रविष्टति स्वाहा। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందచేయాలంటూ టీడీపీ ఆధ్వర్యంలో వెంకటపాలెం నుంచి వెలగపూడి సచివాలయం వరకు ర్యాలీలో పాల్గొన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేస్తున్న అందరి ప్రభుత్వం. రైతు భరోసా సొమ్ము నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ అవుతుందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆన్లైన్ జూదాన్ని నిషేధిస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన ప్రభుత్వం. నిజాంపట్నంలో యథేచ్ఛగా జూదాలు కొనసాగుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ నిలదీసిన టీడీపీ సభ్యులు అనగాని సత్యప్రసాద్. ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
అసత్యాలు మాట్లాడటం, వెల్లోకి వెళ్లటం టీడీపీకి ఫ్యాషన్ అయిపోయింది. మండిపడిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.